వెల్కమ్ టు నాగా టీవీ. మనం ఇప్పుడు న్యూజెర్సీ నగరంలోని ఎడిసన్ పట్టణంలో కాస్ట్కో అంటే కాస్కో అంటారు, కాస్కో హోల్సేల్ షాప్కి వచ్చాము. ఇది చాలా పెద్ద హోల్సేల్ దుకాణం అండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మనం ఇందులో మీట్ సెక్షన్ని చూద్దాం. చూశారు కదా, ఫస్ట్ వచ్చింది ఫిష్ సెక్షన్ అండి. ఇవి సాల్మాన్ ఫిష్. రకరకాల ఫిష్లు చూపిస్తాను ఇప్పుడు. బ్యాసిల్ ఫిష్ ఉంది, సాల్మాన్ ఫిష్ ఉంది, మిగతా అన్ని రకాల ఫిష్లు అనమాట. ఇవి వచ్చేసరికి తిలాపియా ఫిష్. ఈ సాల్మాన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్లు. ఇవి వచ్చేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అనమాట. సాల్మాన్ చాలా మంచిదండి హెల్త్కి. ఇక్కడ వచ్చేసరికి $30 పడింది. మనకి 2-3 LB ఇస్తారు. మీరు పేర్లు ఆ లేబుల్స్ మీద చూడొచ్చు. ఇవి వచ్చేసరికి రొయ్యలు, మన టైగర్ రొయ్యలు లాగా ఉన్నాయి కదా. ఇవి వచ్చేసరికి ఫ్రోజన్ రొయ్యలు అనమాట. పెద్దగా ఉంటాయండి, టైగర్ రొయ్యల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. కొన్ని చిన్న రొయ్యలు కూడా దొరుకుతాయి. ఇవి వచ్చేసరికి ఆల్చిప్పలండి. మనం ఆల్చిప్పల్ని పారేసేవాళ్ళం, ఇక్కడ తింటారు. ఇవి డైరెక్ట్గా వేడి నీళ్ళలో వేసుకొని దాంట్లో కొంచెం సాసులు పోసుకొని తినేస్తూ ఉంటారు. మీరు చూసారుగా పీతలు, పెద్ద పెద్ద పీతలండి. ఒక్క పీత వచ్చేసరికి 2 LBs అంటే 1 kg పైన ఉంటాయండి. పెద్ద పెద్ద పీతలు ఇవన్నీ. ఇది చికెన్ సెక్షన్ అనమాట. ఇది ఫ్రోజన్ చికెన్ అండి. ఈ మామూలు చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇది కొద్దిగా కాస్ట్ తక్కువ ఉంటుందండి చికెన్ ఇక్కడ. ఇవి వచ్చేసరికి చికెన్ కీమా. ఇవి వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ చికెన్. ఇవి వచ్చేసరికి బీఫ్ అండి. బీఫ్ అంటే అదే మన ఆవు కానీ లేకపోతే గేదె మాంసం కానీ అమ్మేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ. బీఫ్. ఇది వచ్చేసరికి పోర్క్ సెక్షను. ఇది వచ్చేసరికి పోర్క్ సెక్షను అంటే పంది అండి, పంది మాంసం అనమాట. ఇవి రిబ్స్ అంటారు వీటిని. ఇవన్నీ రిబ్స్ సెక్షనే. ఇది వచ్చేసరికి రోటిసేరీ చికెన్ అండి. మన గ్రిల్డ్ చికెన్ లాగా ఇక్కడ పెడతారు. $7కి ఒక బాడీ ఇచ్చేస్తాడు. ఇవి వచ్చేసరికి లెగ్ పీసులు అనమాట, చికెన్ లెగ్ పీసులు. ఇవి కూడా వచ్చేసరికి $7 ఉంటాయి. ఇక్కడ కుక్కుడ్ ఫిష్. ఇందులో కొన్ని సలాడ్స్ వేసి పెడతాడు. కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది కానీ రెడీ టు ఈట్ అనమాట. ఓవెన్లో పెట్టుకొని తినచ్చు, లేకపోతే అట్లనే కూడా తినచ్చు. డైరెక్ట్గా తీసుకెళ్తే చల్లగా ఉంటాయి కాబట్టి ఓవెన్లో పెట్టుకొని తినేయచ్చు అన్నమాట. ఇవన్నీ వాడు తయారు చేసి పెట్టేస్తాడండి. మనం ఇంటికి తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకొని తినేయటం. చూడండి ఇక్కడ కొన్ని చూడండి నూడిల్స్. ఇప్పుడు వచ్చేసరికి బ్రెడ్లు అనమాట. బ్రెడ్లో అవన్నీ సలాడ్ లాగా తయారు చేసేసి పెట్టేశారు. అంటే మనం గోధుమ రొట్టెల్లాగా ఉంటాయండి, దాంట్లో ర్యాప్ చేసేసి పెట్టేస్తారు. ఇవి వచ్చేసరికి అన్కుక్కుడ్ అండి. అన్కుక్కుడ్ చికెన్ లెగ్స్ తోటి తయారు చేశారు. ఇవి కుక్కుడు సల్సా అంటే చికెన్ ముక్కలు, 4-5 రొట్టె పీసులు, దాంట్లో కొన్ని వచ్చేసరికి నూడిల్స్ వేస్తారనమాట. చూడండి ఇప్పుడు రొయ్యలు అనమాట. ఇవి కొంచెం లైట్గా కుక్కుడు అండి, మనలాగా డీప్ ఫ్రై చేయరు.